హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనకి గత 10వ తారీఖు నుంచి అంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి మనకు జరిగిన టెట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీకు ఇవ్వబోతున్నాను. అలాగే ఈ వీడియో యొక్క అప్డేట్ ఏంటి అనేది చివరి వరకు చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ డిఎస్సి బడి అనే ఛానల్లో నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టిన వీడియోస్ చాలామందికి చాలా హెల్ప్ అయినాయి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి నెక్స్ట్ డిఎస్సికి అందరం కలిసి ప్రిపేర్ అవుదాం. ఓకే, సోషల్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన వీడియోలో నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే 10వ తారీఖు 11వ తారీఖు ఎగ్జామ్ 2 షిఫ్ట్లలో రాసి ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వాళ్ళకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ కీ అంటే జస్ట్ మనకి ఆన్సర్లు ఏంటిది అనేది, ఏదైనా మీకు అబ్జెక్షన్ ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా మీకు కరెక్ట్గా అనిపించిన బిట్టు మీకు మార్క్స్ కనుక రాకపోతే మీరు అది స్క్రీన్ షాట్ తీసి మీరు మనకి పర్టికులర్గా ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్లోపు మన డౌట్ని క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగైతే మనకి మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 2 డేస్ అప్డేటు సంబంధించిన టెట్ ఈ ప్రిలిమినరీ కీ ఆన్సర్ అనేది రిలీజ్ చేశారు. అలాగే మీకు అవర్ టు అవర్ డే టు డే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరియు ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ దగ్గర ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఉండేది, లేదా మీరు ఎక్కడైనా సిస్టమ్ దగ్గర చూసుకున్నట్టయితే ఎలా చూసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ దగ్గర సెర్చ్ దగ్గర మనం ఏపీ టెట్ అని కొడితే మనకి ఏపీ టెట్ డిఎస్సి అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏపీ టెట్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి మెయిన్ సైట్ అనేది డిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ ఐడి లాగిన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా కిందికి వెళ్ళండి. నోటిఫికేషన్ ఇవన్నీ ఏం కాదు, చాలా కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత చివరిలో మనకి చూడండి, ఇక్కడ మాన్యువల్స్ ఇవన్నీ కాకుండా చివరిలో మనకి కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి. టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మనకి ఏపీ టెట్ 2025 ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏ పేపరు ఏ రోజున జరిగిందో వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకైతే ఇక్కడ లాంగ్వేజెస్, వాళ్ళకి ఎవరైతే లాంగ్వేజెస్ రాశారో వాళ్ళకి ఆన్సర్ కీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పేపర్ 2A లాంగ్వేజెస్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ఇది మెయిన్ ఇంపార్టెంట్. 10వ తారీఖు 11వ తారీఖు రాసిన వాళ్ళకి 2 షిఫ్ట్లలో రాసిన వాళ్ళకి ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా తెలియకపోతే చెక్ చేసుకోండి. ఓకేనా, మనకి 10వ తారీఖు అలాగే ఇక్కడ మీరు ఏ డేట్లో ఏ షిఫ్ట్లో రాశారో గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇనిషియల్లీ కీ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ ఇచ్చినట్టుగైతే మీకు ఇలా అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అవుతుంది పేజీ. అయితే ఇలా డౌన్లోడ్ మొబైల్ అయితే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. కన్సాలిడేట్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇలా మనకి పీడిఎఫ్ రూపంలో మనకి ఇచ్చారు. తెలుగు చూడండి, మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మన పేపరు ఏది కరెక్టు ఏది రాంగు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఏదైనా లాగిన్ ఐడిలోకి మనకి అప్డేట్ ఉందేమో వెళ్ళి ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, ఆ షిఫ్ట్లో ఎవరెవరు రాశారు ఇదిగో ఆన్సర్ కీ అనేది ఇదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అలాగే మన క్యాండిడేట్ ఐడిలోకి స్పెషల్గా ఏమైనా ఇచ్చారనేది ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనకి క్యాండిడేట్ ఐడిలో అయితే ఎలాంటి అనేది పెట్టలేదు. ఒకసారి మీరు క్యాండిడేట్ ఐడిలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు పర్సనల్గా ఏమన్నా చేశారా లేదా అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి మన రాసిన ఆ పేపర్ ఏదైతే ఉండిద్దో గ్రీన్ టిక్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. రెడ్ టిక్లో ఇంటూ మార్క్ ఉంటే అది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మీరు పేపర్ 2A లాంగ్వేజ్ తెలుగు 10th డిసెంబర్న జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఇది చూడండి. ఇక్కడ క్లియర్గా చూసిన తర్వాత మీరు ఫస్ట్ మనకి సైకాలజీ అనేది వచ్చింది. మొత్తం చెక్ చేసుకోండి బిట్టు. ఇక్కడ మనకి
ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇస్తాడు. గ్రీన్ టిక్ అంటే కరెక్ట్ ఆన్సర్. మరి మీరు పెట్టిన ఆన్సర్ ఏదనేది ఇక్కడ అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మనకి పర్టికులర్గా ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మన ఆ డేట్లోగా ఏదైనా డౌట్ ఉంటే మనం చెక్ చేసి మెయిన్ వెబ్సైట్లో కనుక ఆ డేట్ ఇచ్చిన రోజులలో మనకు కరెక్ట్గా ప్రూఫ్ ఉండి పెడితే మనకి మార్క్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వదిలేస్తారు. మన తప్పు రాసి ఒక్కసారి క్వశ్చన్ పేపర్ అనేది చెక్ చేసుకోండి. అసలు మనం ఏం రాసాము అనేది చెక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ కానీ అలాగే ఏదైనా పొరపాటున మనకి ఏదైనా కలవాల్సిన మార్క్స్ ఉంటే కలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ.